వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం. తిరువూరులో ఎమ్మెల్యే ఎంపీ మధ్య విభేదాలపై అసహనం. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక చేపట్టాలని సూచన. కుజ్జనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఆలయ పునర్నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన యువనేత. తిరువురులో ఎమ్మెల్యే ఎంపీ మధ్య విభేదాలపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. విభేదాలు ఈసారి కొలికి రాకుంటే కఠిన చర్యలకు వెనకాడనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తిరువూరు విభేదాలపై సీఎం స్పందించారు. ఈ వ్యవహారాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు. కొలిగిపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని ఇద్దరిని పిలిచి మాట్లాడాలని సూచించారు. ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకుని తనకు నివేదించాలని ఆదేశించారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక తాను ఇద్దరితో మాట్లాడతానని తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ సిఫార్సు లేఖలు కూడా ఇవ్వట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకునే తీరిక కూడా ఎమ్మెల్యేలకు లేదా అంటూ మండిపడ్డారు. సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వని ఎమ్మెల్యేలు జాబితా సిద్ధం చేయాలని, వారితో తాను మాట్లాడతానని అన్నారు. ఇకపై వారంలో ఒకరోజు పూర్తిగా పార్టీ కార్యాలయానికి కేటాయిస్తానని తెలిపారు. మొంతా తుఫాను ధీటుగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేసిన కృషిని పార్టీ పరంగా ప్రజలకు బలంగా తీసుకువెళ్లలేకపోయారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం ఎక్కువైందని నేతలు అధినేత దృష్టికి తెచ్చారు. వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారాలకు వాస్తవాలతో ధీటుగా బదులివ్వాలని సూచించారు. లండన్ పర్యటన ముగించుకుని వచ్చాక జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర కమిటీని వెంటనే ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. కాకినాడ జిల్లా పరిధిలో మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాంత్వన కలిగించి న్యాయం చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ప్రకటించిన సహాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఆయన తేల్చి చెప్పారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఆర్ఓ, ఆర్డీఓలు, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్, పంచాయతీరాజ్, రోడ్ల భవనాల శాఖ, వ్యవసాయ, విద్యుత్ శాఖలతో పాటు వివిధ జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో పారిశుద్ధ్యం, త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలో మొంతా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టంపై వివరాలను ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ అనంతరం తీసుకుంటున్న ఉపశమన చర్యలు, ఆస్తి, పంట నష్టం అంచనాలపై దిశానిర్దేశం చేశారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలో శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు గ్రామస్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బాణాసంచా మోతలు, పూలమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చల మధ్య మంత్రి లోకేష్ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేసిన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ధ్యాన దివాసంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆయన తేల్చి చెప్పారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై సమీక్షించారు.
ఏ నిర్మాణాలను ఎంతవరకు పూర్తి చేశారు, శ్రామిక శక్తి ఏ మేరకు ఉంది, నిర్మాణాలకు అవసరమైన సామగ్రి యంత్రాలను ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనే దానిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఏ భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణ పనుల వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. కొన్ని నిర్మాణ సంస్థలు ఇంకా శ్రామిక శక్తి యంత్రాలను పూర్తి స్థాయిలో కేటాయించలేదని ఆయా సంస్థల పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. జపమాల ప్రార్థన అనేది యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన వివిధ రహస్యాలను ధ్యానించే ప్రార్థన అని పెజ్జనిపేట ఆశయం చర్చి విచారణ గురువులు గువ్వల బాలరాజు, సహాయక గురువు ఫాదర్ చిన్నబత్తిన సౌరీలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మరియమాత వలె పవిత్రతతో జీవించాలని సూచించారు. పెజ్జనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయంలో జపమాల మాత పూజిత మాసం ముగింపు ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ జపమాల ప్రార్థన అనేది యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన వివిధ రహస్యాలను ధ్యానించే ప్రార్థన అని చెప్పారు. జపమాల ద్వారా భక్తులు మరియమాతతో ఒక వ్యక్తిగత బంధాన్ని ఏర్పరచుకుంటారని తెలిపారు. ఆమెను తమ తల్లిగా భావిస్తూ ఆమెను మార్గదర్శకురాలిగా స్వీకరిస్తారని వివరించారు. జపమాల భక్తి మార్గంలో మరింత లోతుగా వెళ్లడానికి సహాయపడుతుందని అన్నారు. మరియమాత ద్వారా ప్రార్థన చేయటం వల్ల భక్తులు యేసు ప్రభుకు దగ్గరయ్యే మార్గాన్ని కనుగొనగలరని చెప్పారు. జపమాల చెప్పటం అనేది మరియ తల్లి పట్ల భక్తికి ఒక నిదర్శనమని తెలిపారు. జపమాల అనేది కేవలం పూసలు లెక్కించడమే కాదని అది క్రీస్తు జీవితాన్ని లోతుగా ధ్యానించడానికి, మరియ తల్లితో ఉన్న బంధాన్ని బలోపేతం చేసుకోవటానికి, దేవునితో మరింత అనుబంధం ఏర్పరచుకోవటానికి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనని వివరించారు. ప్రతి ఏడాది అక్టోబర్ మాసంలో జపమాల మాత పూజిత మాసంగా తమ విచారణ ప్రార్థనలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మరియ మాత వలె పవిత్రతతో జీవించాలని సూచించారు. విజయవాడ పెజ్జన్పేట మోక్షారోపణ దేవాలయంలో అక్టోబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జపమాల మాతను స్మరణ చేసుకుంటూ యేసు ప్రభు యొక్క తల్లిగా గౌరవిస్తూ ఆ జపమాలను జపిస్తూ జపమాల మాత ద్వారా మా యొక్క విచారణలో ఉన్నటువంటి గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశిని, అదేవిధంగా సంఘ పెద్దలను, విశ్వాసులందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించమని ఈ నెల మొత్తం కూడా జపమాల మాత ద్వారా మేము ప్రార్థించి ఉన్నాము. జపమాల ఒక ఆయుధము. జపమాల ద్వారా ఆ రక్షకుని చేరేదానికి ఒక గొప్ప సాధనము అని చెప్పేసి మేము నమ్మి ఈ జపమాల మాత ద్వారా మా యొక్క విచారణలో ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగేదానికి ఈ యొక్క జపమాల మాకు సహాయపడుతుంది. ప్రతిరోజు కూడా మా విచారణలో సాయంకాలము 6 గంటలకు జపమాల ప్రదక్షిణ, పరిశుద్ధ దివ్యబలి పూజ, ఆ విధంగా మరియ తల్లి ద్వారా మా యొక్క విన్నపాలను, ఆ జపమాల మాత ద్వారా మా యొక్క కోరికలను యేసుప్రభు యొక్క పాదములు చేరేదానికి ప్రయత్నం చేసి ఉన్నాము. ఆ తల్లిని గౌరవించి ఉన్నాము. మన కథోలిక తిరుసభలో ఆచారము ప్రతి అక్టోబర్ నెలలో ప్రతి కథోలిక విచారణలలో మరియ తల్లికి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని, ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా జపమాలను జపిస్తూ తండ్రిని స్మరిస్తూ దేవుని యొక్క ఆశీస్సులను దేవుని దగ్గరికి, దేవుని చెంత చేరడమే మరియ తల్లి యొక్క ఉద్దేశ్యము. దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఆమె వలె పవిత్రతతో జీవిస్తూ అందరము కూడా దేవునిలో ఐక్యమవడము, దేవుని యొక్క పవిత్రతలో మనం నడుచుకోవడము, ఆ దేవుడు చేసినట్టు విధంగా యేసుక్రీస్తు సేవలు చేసిన విధంగా మనము అనుదిన జీవితంలో ప్రతి ఒక్కరము సేవా సహాయాలను అందించుకుంటూ దేవుని యొక్క సాక్షులుగా నిలబడమే ఆమె యొక్క ఉద్దేశం. కనుక ఈ నెల రోజుల పాటు దేవుని యొక్క ప్రదక్షిణలను చేస్తూ జపమాలను జపిస్తూ యేసుక్రీస్తు యొక్క సంతోష రహస్యములు, దుఃఖ రహస్యములు, మహిమ రహస్యములు, వెలుగు రహస్యములు, యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతాన్ని
స్మరించుకుంటూ ఈ యొక్క జపమాల నెలను అర్థవంతముగా మేము కొనియాడి ఉన్నాము. దేశ సమైక్యతను సమగ్రతను చాటి చెప్పిన స్వతంత్ర సమరయోధుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. 500కు పై చిలుకవన సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో వారి కృషి ఎనలేనిదని చెప్పారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అధ్యక్షతన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బంద్ రోడ్డు మీదుగా డి అడ్రస్ మాల్ వరకు సమైక్యత రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈరోజు భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్ని రాజకీయ పక్షాలు, ఎన్జీఓలు, వివిధ సంఘాల వారు కావచ్చు ఈ రోజు యూనిటీ ర్యాలీను జరుపుకున్నారు. రన్ ఫర్ యూనిటీ అని యూనిట్ వాక్థాన్ ను వివిధ కార్యక్రమాలను నిర్వహించి వారి యొక్క సేవలు స్మరించుకోవడం జరుగుతుంది. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిటిష్ వారిని పారదోలిన అనంతరం భారతదేశాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా 500 పై చిలుక ఉన్న సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో వారి కృషి ఎనలేనిదని, వారి సేవలకు ఈ రోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నాము. వారి సేవలు గుర్తు చేసుకుంటూ భారతదేశ సమైక్యత, సార్వభౌమాధికారం, ఐక్యత, ఎన్నో భాషలు, కులాలు, మతాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఈ సమైక్యత ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. వారి సేవలను, ఈ దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఈరోజు జాతీయ ఏకతా దివస్గా ఈరోజు మనందరం కూడా జరుపుకుంటున్నాం, ఘనంగా జరుపుకుంటున్నాం. వాస్తవానికి ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు యూనిటీ ర్యాలీస్ను జరుపుకున్నారు. వాక్ ఫర్ యూనిటీ అని, అదేవిధంగా రన్ ఫర్ యూనిటీ అని, వాకథాన్స్ ఒకవైపున, అదేవిధంగా రన్స్ ఒకవైపున అలాగా జరుపుకుంటూ ఈరోజు వారి యొక్క సేవలను స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వారు భారతదేశ స్వతంత్రానంతరం బ్రిటిష్ను పారదోలిన తర్వాత అందరినీ ఒక తాటి మీదకి తెచ్చిన మహానుభావుడు ఆయన. ముఖ్యంగా ఎన్నో 500 పైచిలకు ఉన్న సంస్థానాలని వారు భారతదేశంలో విలీనం చేయడం, ఈరోజు మనము వారి సేవలకి ఈరోజు మనము స్వేచ్ఛా ఊపిరిలో ఈరోజు మనము అనుభవిస్తున్నాము. సో వారి సేవలను ఒకవైపు గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా భారతదేశ సమైక్యత, సార్వభౌమాధికారం, ఐక్యత అనే అంశాలను దృష్టిలో పెట్టుకునేసి మనం ఈరోజు ముందుకు పోతున్నాము. ఎన్నో భాషలు, కులాలు, మతాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించుకుని ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఆ క్రమంలో ఈ సమైక్యత ర్యాలీని ఈరోజు మనం జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు మహనీయుల యొక్క సేవలను స్మరించుకుంటూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా ఒకటి నిర్వహించబోతున్నాం. సో ప్రజలందరూ కూడా ఈరోజు ఈ సమైక్యత దినంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం 2023లో జరిగిన పారకామణి దొంగతనం కేసు దర్యాప్తును సునిశ్చితంగా పరిశీలిస్తే ఇది కేవలం దొంగతనం కాదని ఒక పెద్ద కుట్రలాగా కనిపిస్తుందంటూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రామయ్య ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో అడుగడుగున తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, దీనికి నాటి చైర్మన్, టీడీపీ అధికారులు ఇవే బాధ్యులని విమర్శించారు. స్వామివారి సొమ్ము తింటూ స్వామివారికి ఇంత అన్యాయం చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. ఈ కుట్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. ఈ కుట్రను వెలుగు తీయడానికి సునిశ్చితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2023లో జరిగిన పరకామణిలో చేతివాటం, దొంగతనం అదంతా కూడా సునిశ్చితంగా పరిశీలిస్తే అదేదో పెద్ద కుట్రలాగా కనిపిస్తూ ఉన్నది. అడుగడుగున ప్రతి అడుగులో కూడా తప్పిదాలు కనపడుతున్నాయి. చైర్మన్ తప్పిదం కావచ్చు, టీటీడీ అధికారుల తప్పిదం కావచ్చు, ఈవో తప్పిదం కావచ్చు,
అడుగడుగునా తప్పిదాలు కనపడుతున్నాయి. దీని గురించి ఈ కుట్ర వెలికి తీయటానికి దర్యాప్తు చాలా సునిశ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నది. ఆల్రెడీ గౌరవ హైకోర్టు వారి దృష్టిలో ఉన్నది. ఆల్రెడీ సిఐడిని ఆదేశించారు దర్యాప్తు చేయమని. అది పక్కన పెడితే నేను రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా స్వామివారి భక్తులందరూ కూడా ఏం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండగా, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇదేదో దొంగలు దోపిడీ జరిగిందా, స్వామివారి సేవ జరిగిందా? ఒక్కసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. స్వామివారి దగ్గరే ఉంటూ, స్వామివారి దగ్గర జీతాలు తీసుకుంటూ, స్వామివారి సొమ్ము తింటూ, స్వామివారికే ఈ రోజున ఇంత అన్యాయం చేస్తారా అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. 29/4/23 రాత్రి 11 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నేను ఎందుకు రాత్రి 11 గంటలని నొక్కుతున్నా అంటే ఉద్దేశం చెబుతున్నా. నేను రాత్రి 11 గంటలకి ఆనాడు వై సతీష్ కుమార్ అని అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, అతను ఒక రిజర్వ్ పోలీస్ నుంచి వచ్చిన అతను రిపోర్ట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో. అయ్యా సివి రవికుమార్ అని అతను కోట్లాది రూపాయలు దొంగతనం జరిగింది, దీన్ని మేము పట్టుకున్నాం, ఈ కేసు పూర్వాపరాలు దర్యాప్తు చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఆ సీఏ ఎందుకు అడగలేదు అంటే అందరూ ఇందులో పాలు పంచుకున్నారా ఏమిటి? దొంగల స్వామివారి డబ్బు అంటే, స్వామివారి దేవస్థానం అంటే మీకు ఆషామాషా? మీద ఒక క్రీడారంగం అది ఎందుకు సరిగా దర్యాప్తు చేయలేదు? చేయకపోగా వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఏం చేయకుండా వచ్చిన స్టేషన్కి వచ్చిన ముద్దాయిని నోటీస్ ఇచ్చి సగౌరవంగా కుర్చీలో కూర్చోబెట్టి అతను కాఫీ టిఫిన్లు ఇచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళిపో అని పంపించారు. మిగతా కేసుల్లో ఇది సాధ్యమా? ఎందుకు ఇలా చేశారనే ప్రశ్నిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం. తిరువూరులో ఎమ్మెల్యే ఎంపీ మధ్య విభేదాలపై అసహనం. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక చేపట్టాలని సూచన. కుజ్జనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఆలయ పునర్నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన యువనేత. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.